సాక్ష్యం ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి. తిన్న సాక్ష్యం మేమే. సాక్ష్యం ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి. తిన్న ప్రతి తిండికి ప్రతి మెతుకి సాక్ష్యం అనేది మా జగనన్న. 5,000 ఇచ్చే వాళ్ళు కూడా లేరు మాకు. కానీ మేము ఎన్ని చదువులు పీజీలు ఎంకామ్లు ఎంబీఏ ఎంఎస్ చదివిన వాళ్ళు కూడా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడు నేను చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలి? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే